ఈరోజు ఈ సమావేశము జరగ ముఖ్య ఉద్దేశం ఏమనగా కెనరా బ్యాంక్ వారు నూతన అంటే కొత్త బిల్డింగ్లకు మారినప్పుడు మా గ్రామస్తులందరినీ ఇన్వైట్ చేశారు. బ్యాంకు ఆహ్వానం మేరకు మేము గ్రామస్తులందరూ వెళ్ళినప్పుడు మా ఊర్లో కసువు అంటే చెత్త సేకరించడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మా చిన్న పంచాయతీ సార్ మాకు ఏదైనా హెల్ప్ చేయండి, ఒక చిన్న మినీ ట్రాక్టర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశాం. జిఎం సార్ వచ్చాడు, వాళ్ళ సార్ వాళ్ళు అసిస్టెంట్ జిఎం సార్ వచ్చారు, మేనేజర్ గారు అడిగాము. అడిగితే మీరు రిక్వెస్ట్ పెట్టండి, పరిశీలిస్తామన్నారు. మా రిక్వెస్ట్ మేరకు మా గ్రామానికి ఉచితంగా ఓ మినీ ట్రాక్టర్ ఫ్రీగా మంజూరు చేశారు. అందుకు మా గ్రామస్తుల తరఫున జిఎం సార్ గారికి, కెనరా బ్యాంక్ జిఎం సార్ గారికి, అసిస్టెంట్ జిఎం గారికి, మా మేనేజర్ గారికి, బ్యాంక్ సిబ్బందికి మా గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు, మరీ కృతజ్ఞతలు. ఎందుకంటే మా చిన్న గ్రామ పంచాయతీ మేము ట్రాక్టర్ తెచ్చుకునేంత డబ్బులు మా పంచాయతీలో లేవు. కెనరా బ్యాంక్ వారు వాళ్ళ మంచి మనసుతో వాళ్ళకున్న లిమిట్స్ లో మాకు ఉచితంగా ట్రాక్టర్ ఇచ్చినందుకు మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ యూ కెనరా బ్యాంక్. ఈరోజు మన కెనరా బ్యాంక్ చీయేడు బ్రాంచ్కి, ఈ చీయేడు గ్రామ పంచాయతీకి కెనరా బ్యాంక్ ద్వారా ఉచిత మినీ ట్రాక్టర్ ఈ చెత్త సేకరించి, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి ఈ గ్రామంలో, ఈ విలేజ్లో ఉన్న దాదాపు 1000 కుటుంబాల ఇంటి నుంచి చెత్త సేకరించి ఒక స్థలంలో డంప్ చేసే డంపింగ్ యార్డ్ వరకు చేరబోయే దానికి ఈ ట్రాక్టర్ అనేది మేము చేయుతని అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన చీయేడు గ్రామ సర్పంచ్ గారికి, మరియు ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, వారి సిబ్బంది గారికి, మరియు ముఖ్యంగా చీయేడు గ్రామ ప్రజలందరికీ కూడా మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ట్రాక్టర్ అనేది వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని, దీనివల్ల గ్రామానికి కూడా చాలా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము. కెనరా బ్యాంక్ అనేది కేవలము బిజినెస్ పరంగా కాకుండా ఒక సామాజిక బాధ్యత లాగా భావించి ఈ ట్రాక్టర్ అనేది మేము ఈ గ్రామానికి అందజేయడం జరిగింది. అందరికీ మా ధన్యవాదాలు. ప్రొవైడ్ చేయడం అనేది మరొక మా బాధ్యత. మెయింటెనెన్స్ అనేది గ్రామ పంచాయతీకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి దాని నిర్వహణ అంతా కూడాను పంచాయతీ యొక్క బాధ్యతగా మేము భావిస్తున్నాము. దానికి తగ్గట్టుగానే వారు ఆ బాధ్యతను స్వీకరిస్తారని కోరుతున్నాము.